మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ యొక్క సమయంలో దేవుడు ఇక్కడ మమ్మల్ని చేర్చినందుకు ఆయన నామమునకెంతైనా కృతజ్ఞులము. కళ్ళు మూసుకుని ప్రార్థించుకొని వాక్యం చదువుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకుని ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వేశ్వరుడ, సర్వాధికారి దేవా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో ప్రభా తండ్రి వాక్యం కొరకు చేసినట్టు అందరికీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. నా ప్రభా వాక్యం చదువుతుంటుండగా నాయన వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు తెలియజేయండి. దేవానాయన నా ప్రభా తండ్రి వాక్య భాగంలో ఇంటి కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఓ ప్రభా ఈ వాక్యంలో ప్రభా తండ్రి నాయన అందులో ఉన్నటువంటి ప్రభా తండ్రి దేవానాయన సారాంశాన్ని నాయన నా తండ్రి ఆత్మీయ మర్మాలను ప్రభా మీరే మాకు బయలుపరిచి వినగలిగే చెవులు గ్రహింపని మనసు అర్థం చేసుకునే విధానం దయచేయమని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. వందనాలండి. వాక్యం చదువుకుందాం. ముందుగా మనం జకర్యాను గురించి జకర్యా ప్రార్థనను గురించి మనం వాక్యము ధ్యానించుకొని ఉంటున్నాం. మొదటి భాగంలో రెండవ భాగంగా అనగా ఆ జకర్యా ఎవరి నిమిత్తం ప్రార్థించాడు, జకర్యా ప్రార్థించిన విధానమును బట్టి జకర్యా అవసరతలు ఎరిగిన దేవుడు తనకి కుమారుని ప్రసాదించాడని, ఆ కుమారునికి యోహోను గారని పేరు పెడతారని మనం మొదటి భాగంలో చెప్పుకొని ఉంటున్నాం. అదే కంటిన్యూగా ఆ యొక్క కుటుంబం ఆదర్శనీయమైనటువంటి కుటుంబం నాటి సమాజంలో, సంఘాలలో, గృహాలలో మనం ఉంటుంటున్నాం. మనం ఏ రీతిగా ఎవరికి ఆదర్శనీయంగా మనం ఉంటున్నామని మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఈ యొక్క సమయం దేవుడు మనకు అనుగ్రహించాడు. మనల్ని మనం పరీక్షించుకుంటూ వాక్యం ధ్యానించుకుంటూ ఎలా మనము నడుస్తూ ఉంటున్నాం, ఎలా ఉంటున్నామని ఈ యొక్క కుటుంబాన్ని గురించి మనము ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. మరి మనము చదువుకున్న వాక్య భాగంలో లూకా సువార్త మనం మళ్ళా వాక్యాన్ని చదువుకుందామండి. నిన్నటి చదివినటువంటి వాక్య భాగంలో మొట్టమొదటి అంశం మొట్టమొదటిగా జకర్యాను గురించి మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు మళ్ళీ ఒకసారి చదువుతా. నేను లూకా సువార్త మొదటి అధ్యాయం 5వ వచనం, లూకా సువార్త మొదటి అధ్యాయము 5వ వచనంలో యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. చూస్తుంటున్నాం కదా. ఎక్కడంట? యూదయా దేశంలో కదా. యూదయా దేశంలో ఎవరు ఉంటున్నారు? రాజు అయిన హేరోదు ఉంటున్నాడు. ఆయన దినములలో అబియా తరగతిలో ఉన్నా కదా. ఎవరి దినములలో? యూదయా దేశంలో హేరోదు ఉంటున్నాడు. హేరోదు రాజు ఉంటున్నాడు. రాజు అని హేరోదు ఉంటున్నాడు. అతని దినములు కదా. అతని దినములలో అబియా తరగతిలో ఉన్నటువంటి జకర్యా ఉన్నాడు. అబియా ఎవరు చూసుకొని ఉంటున్నాం మనం కదా. అబియా ఎవరో చూసుకొని ఉండగలుగుతూ ఉంటున్నాం మనం. ఆ తరగతిలో ఉన్న జకర్యా అని చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎందు నిమిత్తం వచ్చాడో, అక్కడికి ఏం చేస్తుంటున్నాడో నిన్న మనము మొదటిగా చూసుకొని ఉంటున్నాము. మరి మొదటి పాయింట్లు మనం జకర్యా ఎలా ఉన్నాడో చూసుకొని ఉంటున్నాము. రెండవదిగా వీరిద్దరు అంటే మన అంశం నాటి ధ్యానాంశం ఏంటి అంటే ఆదర్శ కుటుంబము. ఈ కుటుంబం ఎలా ఉంటున్నారు, వీరిద్దరు ఎలా ఉండగలుగుతూ ఉంటున్నారు అని మనం చూసుకున్నట్లయితే, వీరిద్దరు ప్రభు యొక్క ఆజ్ఞల చొప్పున అంత మాత్రమే కాకుండా న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా ఉన్నారు. నిరపరాధులు అంటే అపరాధం లేనిటువంటి వారుగా ఉంటున్నారు కదా.
అనగా ఏ అపరాధం లేనటువంటి వారుగా ఉంటున్నారు, నీతిమంతులుగా ఉంటున్నారని చూసుకొని ఉంటున్నాము కదా. అంటే అనీతిమంతులుగా ఉంటున్నారు, అనీతిమంతులు కాకుండా నీతిమంతులుగా ఉన్నారు, అనీతిమంతులు కాకుండా నీతిమంతులుగా ఉంటున్నారు కదా. మరి దేవుని దృష్టిలో వారిద్దరు కూడా ఇలా ఉన్నారని ఎవరు తెలియజేస్తూ ఉంటున్నారంటే లూకా గారు తెలియజేస్తూ ఉంటున్నారు. లూకా గారు తెలియజేస్తూ ఉంటున్నారు. లూకా వైద్యుడు కదా, లూకా డాక్టర్ కదా కదా. ఆ యొక్క డాక్టర్ అయినటువంటి ఆ లూకా ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటున్నాడు ఈ మాటలను బట్టి. ఇంకా మనం చూసినట్లయితే ప్రియ సహోదరులారా, ఆ రీతిగా దంపతులు ఇద్దరు, ఆ కుటుంబీకులు ఇద్దరు, భార్యాభర్తలు ఇరువురు అలా ఉండగలుగుతూ ఉంటున్నారు. ఇంకా లోకా సువార్త 40 అధ్యాయము 40 వచనం 41 వచనంలో చూసుకున్నట్లయితే ఎలిజబెత్ యేసు ప్రభు తల్లి అయిన మరియతో కూడా కదా, తల్లి అయిన మరియతో కూడా మాట్లాడే అవకాశము ఆమెకు లభించి ఉంటుంది. ఎంత మంచి అవకాశమే కదా. యేసు ప్రభు వారి తల్లితో అంటే వాక్యంలో చూసుకుంటూ ఉంటుంటాం, చరిత్రలో చూసుకుంటూ ఉంటుంటాం, మన వాక్యాన్ని వింటూ ఉంటున్నాం. ఏమని అంటే వాళ్ళిద్దరు కూడా ఎలిజబెత్ మరియలు బంధువులు అని కదా, బంధువులని చూసుకుంటూ ఉంటుంటాం. కానీ ప్రభువు తల్లిగా ఉండే ఆమె ఇద్దరు ప్రెగ్నెంట్తో ఉంటున్నారు. కానీ వాళ్ళ ఇద్దరు ఆ రీతిగా కలుసుకోవటం కదా ఎంతో, అంత మాత్రమే కాకుండా మాట్లాడే అవకాశం, వందనాలు చెప్పుకుంటూ సంభాషిస్తూ ఉంటున్నారు వారు అక్కడ కదా. ఎంత మంచి అవకాశం ఈ యొక్క నీతిమంతుల్లో చేర్చబడినటువంటి ఈ ఎలిజబెత్కు లభించి ఉంటున్నది. 62వ వచనంలో చూసుకున్నట్లయితే జకరయ దేవుని స్తుతించాడు. ఎందుకు దేవుని స్తుతించాడు జకరయ? ప్రార్థించాడు కదా. మనం చెప్పుకున్న వాక్య భాగంలో ఆయన దేవునికి ధూపం వేశాడు, ఆడ ప్రార్థించాడు. ఆ ధూపము, ఆ ప్రార్థన, ప్రజల ప్రార్థన కదా, ఆ దేవుని సన్నిధానికి చేరిన తర్వాత దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. నీ భార్య గర్భవతి అవుతుంది, కుమారుని కంటుందని. ఆ జాబితాలోనికి వచ్చినప్పుడు ఆయన మరి ఆ యొక్క పని ముగించుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె గర్భవతి కావటము, కుమారుని కన్న తర్వాత ఆయన ఎప్పుడు దేవుని దూత చేత బోధింపబడాడో, దేవుని దూత మాట్లాడాడో అప్పుడు ఆయన నమ్మలేదు గనుక ఇంత ఆశ్చర్య కార్యమే, అవునా ఇలా జరుగుతుందా అని చెప్పేసి ఆయన తలంచి ఉండవచ్చు. కాబట్టి ఆయనకు నోరు మాట్లాడటానికి లేకుండా అయిపోయింది. తర్వాత ఎప్పుడైతే కుమారుడు పుట్టిన తర్వాత కుమారునికి పేరు పెట్టవలసినప్పుడు రోజులు వచ్చినప్పుడు తల్లి అంటే ఎలిజబెత్ బాలుని యొక్క తల్లిదండ్రులు ఇద్దరు, ఎలిజబెత్ జకరయ్య గారు. ఎలిజబెత్ ఏం చెప్పిందంటే పెద్దలు అక్కడికి ఆ యొక్క యూదులకు 8వ రోజు సున్నతి చేయాలి, 8వ రోజు పేరు పెట్టే పద్ధతి సిద్ధాంతం వాళ్ళకు ఉంటుంది. ఆ రీతిగా వారు తీసుకెళ్ళినప్పుడు మరి ఆమెనైతే అడిగారు ఏమని పేరు పెట్టాలంటే యోహోను అని చెప్పేసి. ఎందుకంటే ఆయనకు దర్శనము వచ్చి ఉంటుంది, యోహోను అని పేరు పెడతారు అని. ఆ రీతిగా మరి ఏంటి, ఎవరు లేరు కదా మీకు, వాళ్ళ తండ్రి అయితే జకరయ్య కదా అని చెప్పేసి మాట్లాడినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మరి ఏం పేరు పెడతావని ఆయన అడిగినప్పుడు సంఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడటానికి రాలేదు, పలక రాసిస్తా పలక దిమ్మన్నాడు. ఆ పలక మీద రాశాడు. ఆయన కూడా ఏహోన్ అన్నాడు. అప్పుడు ఆశ్చర్యపడు, ఏంది ఇద్దరు అదే మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయనకు మాట్లాడటానికి స్వరం వచ్చింది. అప్పుడు ఆయన దేవుణ్ణి స్తుతించాడు. జకరియా దేవుని స్తుతించాడు. 62వ వచనంలో జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించాడు. వాళ్ళు ఇరువురు నీతిమంతులుగా ఉంటున్నారు కదా, దేవుని సన్నిధానములో నిరపరాధులుగా ఉంటున్నారు కదా వాళ్ళు దేవుని సన్నిధానములో. ప్రభు ఒక ఆజ్ఞల చొప్పున, న్యాయబదుల చొప్పున నడుచుకునేటటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు కదా. ఈ రీతిగా ఉంటున్నటువంటి వారు ఎలా కదా, వారి కుటుంబం ఎలా ఉంటుందో కదా, వాళ్ళు ఎంత భయంతో భక్తితో ఉండగలుగుతూ ఉంటున్నారో మనం చూస్తూ ఉంటున్నాం కదా. లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనంలో చూసినట్లయితే జకరియా కుమారుడు పుట్టాడు, పేరు పెట్టారు కదా. అయితే 80వ వచనంలో
జకర్యా కుమారుడు ఎక్కడ ఉంటున్నాడంటే జకర్యా మనం ముందు వాక్య భాగం చదువుకుంటుంటే మనకు అర్థమవుతుందండి. జకర్యా కుమారుడు ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగు దినము వరకు ఎక్కడున్నాడంటే అరణ్యంలో ఉన్నాడు. రెండో పాయింట్గా చూసుకున్నట్లయితే అరణ్యంలో ఒక శబ్దము. ఏంటి ఆ శబ్దము? అరణ్యంలో ఏంటి శబ్దం ఏంటి కదా? అరణ్యంలో కేక. అరణ్యంలో ఒక శబ్దము, అరణ్యంలో ఒక కేక. ఎవరు వేస్తూ ఉంటున్నారు? 40వ వచనంలో చదువుకున్నాం కదా. అంటే జకర్యా కుమారుడైనటువంటి యోహాను గారు ఇశ్రాయేలీలకు ప్రత్యక్షమగు దినము వరకు ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఆయన మనుషుల్లో లేడండి. ఆయన అరణ్యంలో ఉంటున్నాడు. అక్కడ ఆయన కేకలు వేస్తూ ఉంటున్నాడు. అరణ్యంలో ఆయన కదా, ఆయన అరణ్యంలో కేక వేస్తూ ఉంటున్నాడు. శబ్దము, ధ్వని వినిపడుతూ ఉంటుంది. ఏంటి ఆ ధ్వని ఏంటి అని చూసినట్లయితే మార్కు సువార్త చూడండి వాక్య భాగాన్ని. మార్కు సువార్త మొదటి అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. చూడండి. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేక వేయిచున్న యొక్కని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్లు బాప్తిస్మము ఇచ్చే యోహాను అరణ్యములో ఉండి. అర్థమవుతుందా? ఇప్పుడు తల్లి నీతిమంతురాలుగా ఉంటుంది, తండ్రి నీతిమంతురాలుగా ఉంటున్నారు, కుమారుడు ఎలా ఉంటున్నాడు కదా అంటారు కదా. తల్లి మన తెలుగులో మన పెద్దల సామెత ఏమంటారంటే, తల్లి చేలో మేస్తే పిల్లలు గట్టున మేస్తారా అని. తల్లి తండ్రులు ఏ నడవడి నడుస్తారు కదా, అదే కదా ఆ నడక, ఆ యొక్క మాటలు, ఆ ప్రవర్తన పిల్లలు కూడా కలిగి ఉంటారు అన్నటువంటి భావోద్రేకంతో అర్థపూర్వకంగా పెద్దలు అనుభవించి ఆ యొక్క కదా చాటంలో వేస్తూ ఉంటుంటారు. ఆ యొక్క వాళ్ళు ఆ రీతిగా మాట్లాడుతూ ఉంటుంటారు. ప్రియ సహోదరులారా, మరి ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడు, ఎలా ఉంటున్నాడు మనం చూస్తూ ఉంటున్నాం కదా. ఇక్కడ ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి కదా. సరళం చేయుడని ఆయన ఏం చేస్తున్నాడు? అరణ్యములో ఒక శబ్దం, అరణ్యములో ఒక కేక. మనం ఊర్లో ఉంటున్నాం, మన కేకలు ఇలా ఉంటుంది. మనం ఇలాంటి శబ్దం ధ్వనించే బిడ్డగా మనకు దేవుడు స్వరాన్ని ఇచ్చాడు మనకు కదా. మన గొంతుకొని విప్పి దేవుని ఆరాధించలేకపోతున్నాం, మన గొంతుకొని విప్పి దేవుని ప్రార్థించలేకపోతున్నాం కదా. మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది, మన సంఘ వ్యవస్థ ఎలా ఉంటుంది, మనము కదా బయటకు వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన సాక్ష్యం ఎలా ఉంటుంది, వీరిచ్చే సాక్ష్యాలు ఎలా ఉంటున్నాయి, వీరి భవిష్యత్తు, వీరి పద్ధతులు కదా. ఈ కుటుంబం ఆదర్శనీయమైనటువంటి కుటుంబం. ఈ కుటుంబాల గురించి మనం ఎన్నో కదా ఆదర్శనీయమైన మాటలు వింటూ ఉంటున్నాం. మరి మన జీవితం ఎలా ఉంటుందని మనం పరీక్షించుకునే వారంగా మనం ఉండాలని చెప్పేసి యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఆ రీతిగానే పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో తెలియజేసిన మాటలను బట్టి ప్రవచనాలు అక్కడ జరిగి ఉంటున్నాయి కదా. అక్కడ ఏమని జరిగి ఉంటున్నాయి? యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఆ యొక్క ప్రవచనాలు, అక్కడ ప్రవచనాలు జరిగి ఉంటున్నాయి. ఎవరి గురించి మాట్లాడి ఉంటున్నారు అంటే మనం చూసుకుంటున్నాం ఇక్కడ వాక్యం చూసుకుంటున్నాం. 3వ వచనం చదువుతూ చూడండి. ఆలకించుడి, అరణ్యములో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో ఆ దేవుని మార్గమును సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరగానున్నవి కరుకైనవి సమముగా ఉండవలెను. ఈ రీతిగా సమముగా ఉండాలి కదా. హెచ్చులు తగ్గులు ఉండకూడదు, గుంటలు కనపడకూడదు, మంచిగా ఉండాలి. త్రోవలు సరళం చేయండి. రక్షకుడు రానేంటున్నాడు, విమోచకుడు రానేంటున్నాడు.
ఆయన గురించి యోహాను గారు మాట్లాడుతూ ఉంటున్నారు. యోహాను గారు తెలియజేస్తూ ఉంటున్నారు. అరణ్యంలో కేకలు వినబడుతూ ఉంటున్నాయి. కేకలు వినబడుతూ ఉంటున్నాయి. మార్కు సువార్తలో మనం చదువుకున్నటువంటి అమూల్యమైన మాటలను బట్టి మనం ఇంకా చూసుకున్నట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయం 5, 6 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి పాపాలు ఒప్పుకుంటూ ఉంటున్నారు. అంటే అరణ్యంలో అతడు ఏం చేస్తూ ఉంటున్నాడు? ఎవరు? యోహాను గారు, జకర్యా కుమారుడు. మనం చదువుకుంటూ ఉంటున్నాం కదా, మనం వింటూ ఉంటున్నాం కదా, విమోచకుడు కావాలని, ఆ విమోచకుని గురించి, ఆ యొక్క విమోచించడానికి, వారిని రక్షించడానికి, రక్షకుని గురించి ఆయన వస్తూ ఉంటున్నాడు. ఆయన త్రోవలు సరళం చేయడు. ఆయన కంటే ముందుగా యోహాను గారు లోకానికి వచ్చాడు. ఆయన వస్తూ ఉన్నాడు, రానంటున్నాడు. రాకన్న గురించి, యేసు ప్రభు వారు రాకన్న గురించి, ఆ రక్షకుని గురించి, త్రోవలు సరళం చేయటానికి, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మము పొంది సిద్ధంగా ఉండాలని ఆ యొక్క మాటలను బట్టి మరి ఆయన బోధిస్తూ ఉంటున్నాడు, మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఎవరు ఉంటున్నారని మనం చూసినట్లయితే, యూదయ దేశస్థులందరూ, యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొని మనం వింటున్నాం ఎన్నో సంవత్సరాల పర్యంతం కదా. చేసిన తప్పులు, చేసిన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు సన్నిధానానికి వస్తే, పశ్చాత్తాపపడి అడిగితే క్షమించటానికి ఆయన సంసిద్ధుడుగా ఉంటున్నాడని కదా. ఆ యొక్క మంచి మనస్సు కలిగి దేవుని సన్నిధానానికి మనం వచ్చి ఆయన సన్నిధానంలో పాపాలు ఒప్పుకొని రాకడ సమీపంలో ఉంటుందని జరగవలసినన్ని జరుగుతూనే ఉంటున్నాయి. ఇప్పుడు వినరాని వింటూ ఉంటున్నాం, చేయరాని కార్యాలు జరుగుతుంటున్నప్పుడు కళ్ళతో చూస్తూ ఉంటున్నాం కదా. మనకంటే ధనికులు, అధికారులు, శక్తిమంతులు ఎంతో మంది కాలం గతించిపోయి ఉంటున్నారు. వాళ్ళకంటే గొప్పవారం కాదండి, శక్తిమంతులం కాదండి. ఏ కోచ్ అని ఇంత మంచి లేదండి మనలో. అలాంటి వారిని రక్షించుకున్నాడు. మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన రక్షించుకుంటాడు. అదే చెప్తూ ఉంటున్నాడు యోహాను గారు ఇక్కడ. పాపమును ఒప్పుకొని యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఒప్పుకొని పొందుచుంటున్నారు. కానీ కదా, ఎవరెవరంటే యూదయ దేశస్థులు, యెరూషలేము వారు అని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యోహాను గారి బోధ విని అందరూ కూడా వచ్చి ఏం చేస్తున్నారు అక్కడ బాప్తిస్మము పొందుచూ ఉంటున్నారు. మత్తయి సువార్తకు వెళ్ళినట్లయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయం అక్కడ యోహాను గారికి ఎవరిని ప్రసాదించాడు చూడండి. అరణ్యాల కేకలు వేస్తున్నారు కదా. వీరందరికీ యూదయ దేశంలో యెరూషలేములో వారందరూ కూడా వచ్చి బాప్తిస్మం పొందటానికి ఎంత మంచి అవకాశం ఇచ్చారు. ఎంత ఆదర్శమైన కుటుంబం, ఎంత దైవభక్తి గల కుటుంబం. కాబట్టి అతనికి దేవుడు పని అప్పచెప్పాడు. మన నమ్మకం ఎలా ఉంటుంది, మన పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, మనకిచ్చిన పని నమ్మకంగా చేస్తూ ఉంటున్నామా లేదా అని మనల్ని పరీక్షించుకోవాలి. చదువుతో వాక్య భాగాన్ని చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం వరకు చదువుతాండి. ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి ఏంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉంది కదా, ఎవరయ్యనా? ఆయనే జకర్యా కుమారుడైనటువంటి యోహాను గారండి. బాప్తిస్మం ఇస్తూ ఉంటున్నాడు. ఆయన పేరు బాప్తిస్మం ఇచ్చి యోహాను. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుతూ ఉంటున్నాడు. ఆ ప్రకటన, ఆ వాక్యం, ఆ బోధ విని వాళ్ళందరూ కూడా అక్కడికి రాగలిగి ఉంటున్నారు. అయితే వచ్చినప్పుడు అక్కడ మరి 5వ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, ఆ సమయంలో యెరూషలేము వారును యూదా వారందరూ, యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొని యథావిధిగా బాప్తిస్మము తీసుకుంటూ కదా వస్తూ ఉంటున్నారు. కానీ 7వ వచనంలో చూసినట్లయితే అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందుట చూచి ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ?
ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? అందరూ వచ్చారు, పాపాలు ఒప్పుకున్నారు కదా, వారి వారి పాపాలు ఒప్పుకున్నారు, వారి బాప్తిస్మం తీసుకొని వెళ్తూ ఉంటున్నారు. అక్కడ ఎవరెవరు వచ్చారంటే సద్దుకాయులు వచ్చి ఉంటున్నారు, అక్కడ పరిసయ్యులు వచ్చి ఉంటున్నారు, అక్కడ వచ్చి ఉంటున్నారు. వాళ్ళని ఏమంటున్నాడు అంటే ఇక్కడ చూసినట్లయితే అనేకులు బాప్తిస్మం పొందుచుండగా చూచి సర్ప సంతానమా ఖండిస్తూ ఉంటున్నాడు. సర్ప సంతానమా, రాబావు ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు అంటే ఎందుకు అలా మాట్లాడుతుంటున్నారు? ఎందుకు ఇలా మాట్లాడుతుంటే కింద వాక్య భాగానికి మనం చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుందండి. మనకు అర్థమవుతుంది ఏమని చెప్తూ ఉంటున్నాడంటే, మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు వెళ్ళండి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఎన్ని సంవత్సరాల నుంచి బాప్తిస్మం తీసుకొని, ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులు మనబడుతూ, ఎన్ని సంవత్సరాలు మన విశ్వాసులు జాబితాలో ఉంటూ, ఎన్ని సంవత్సరాల పర్యంతం మనసును మార్చుకోకుండా ముసుగులో ఉంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖండిస్తూ ఉంటున్నాడు యోహాను గారు. దేవుడు కూడా ప్రతిఫలం ఇస్తాడండి, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అందుకే బుద్ధి చెప్పిన వాడేవాడు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుడి అంటున్నాడు కదా. ఖండిస్తూ ఉంటున్నాడు. ఈయననేనండి బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఈయనేనండి ఆ జకరయ్య గారి కుమారుడు, ఈయనే జకరయ్య కుమారుడు. అందుకే హేరోదియా విషయంలో కూడా, వారి విషయంలో కూడా ఖండించాడు. హేరోదియాని బట్టి ఖండించినప్పుడు అక్కడ ఆయన చెరసాలలో వేయబడి ఉంటుందండి. ఏమో తప్పు చేసి పాపం చేసి కాదండి, నా నిమిత్తం హింసింపబడవారు ధన్యులు అన్నాడు. నా నిమిత్తం హింసింపబడవారు ధన్యులు అన్నాడు. ఆ హింసకు గురి అయ్యాడు, ఖండించాడు. పౌలు భక్తుడు తెలియజేస్తారు కదా, వాక్యం చెప్పేటప్పుడు పైపైన పూత పూసినట్లు చెప్పటం కాదండి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. వాళ్ళు వింటే వినని, లేకపోతే లేదు. అందుకే అన్నాడు కదా ఇక్కడ మత్తయి సువార్తలో, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వారెవరు? మనము పైపైన వాక్యాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే కదా, ఏమన్నా అనుకుంటారేమోన్నటువంటి కదా మాటలు, మనము వారి మాటలకు భయపడి మనము కదా ఉన్నది ఆత్మీయంగా చెప్పుకోకుండా మనం భయపడిపోయినట్లయితే ఆ ప్రతిఫలం మనం పొందుకుంటామండి. ఆ ప్రతిఫలం మనం పొందుకుంటాం. ఆ ఉగ్రతను మనం తప్పించుకోలేము. కాబట్టి ఆయన మనతో ఏం మాట్లాడుతుంటున్నాడో, మనకేమి తెలియజేస్తుంటున్నారు, ఈ ఆదర్శనీయమైన కుటుంబం ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉంటున్నాం కదా. అయితే మనము అలా ఆ యొక్క కుటుంబం లెక్క మనం కూడా ఉన్నట్లయితే, మనం కూడా అలా జీవించినట్లయితే, మనం కానివ్వండి, ఇరుగు పొరుగు వారు కానివ్వండి, మనతో వస్తున్న సంఘ సహవాసులు కానివ్వండి, మనం అందరం కూడా ఒక కుటుంబంగా, మనం అందరం కూడా ఏకీభవించి, మనం అందరం కూడా కదా, నేను నీతిమంతుని కనుక మీరు నీతిమంతులు సెలవిచ్చిన దేవుని మాటలు మనం కూడా ప్రకటిస్తూ, మనము కూడా ప్రచురిస్తూ, మనము కూడా కదా మరి ఆ జాబితాలోనికి ఈ యోహాను గారు ఏ రీతిగా కేకలు వేస్తున్నాడో, ఏ రీతిగా దొరలు ఇస్తున్నా మనకంట స్వరం విప్పి మనకిచ్చినటువంటి కృపావరాన్ని ఉపయోగించుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి మొదటి భాగంలో మనం చూసుకున్నట్లుగా, రెండో భాగంలో మనం చూసుకున్నట్లుగా అక్కడ జకరయ్య ఏం చేశాడు? ప్రార్థించాడు విమోచన కొరకు కదా. మనం చూసుకుని ఉంటున్నాం, మనం మొట్టమొదటిగా చూసుకుని ఉంటున్నాం. మొదటి పాయింట్లో మనం చూసుకుని ఉంటున్నాము కదా. జకరయ్య ప్రార్థించాడు విమోచకుని కొరకు. సిమియోను కనిపెట్టుకుని ఉంటున్నాడు. అన్న ప్రజల దగ్గర యెరూషలేములో కదా, యెరూషలేము ఆదరణ కర్త వస్తాడని చెప్పేసి, ఆదరణ కర్త కొరకు, రక్షణ కర్త కొరకు, విమోచకుని కొరకు, యేసు ప్రభు వారి కొరకు కనిపెట్టుకుని ఉన్న అన్న వీరి అందరి ప్రార్థనలు వీరి కనిపెట్టడము కదా. యోహాను గారు మరి ఆయన రాకడను గురించి ఏ రీతిగా ఈ వీరి ఇక్కడ వాక్య భాగాలు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా బయలుపరుస్తూ ఉంటున్నాడో ఒక్కసారి మనం అర్థం చేసుకొని, ఆలోచన చేసుకొని, మనల్ని కూడా మనం సిద్ధపరచుకున్నట్లయితే ఈ కుటుంబం ఎలా ఉంటుందో, మన కుటుంబాన్ని కట్టుకోవటానికి దేవుడు మనకు కృప దయచేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. మన కళ్ళు మూసుకుంటే ప్రార్థించుకుందామండి. మహోపకారి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీతిమంతుడా, యేసయ్యా వందనాలు.
అయా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన నా తండ్రి విత్తబడిన వాక్య భాగంలో అన్నిటి కొరకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు ప్రభు. ఈ కృప దయచేసినందుకు వందనాలయ్యా. నాయన నా తండ్రి నీ వాక్యం ప్రకారం మేము కూడా నాయన నా తండ్రి నడుచుకోవటానికి ఈ యొక్క నా ప్రభా తండ్రి కుటుంబం ఏ రీతిగా ఉంటుందో ఆదర్శనీయ కుటుంబంగా మా కుటుంబాలు మేము కట్టుకోవడానికి కృప దయచేయమని అయా నా తండ్రి నాయన ఈ వాక్య భాగాలన్నిటి కూడా ఎత్తి పట్టుకొని అయా నా తండ్రి సన్నిధానంలో ప్రార్థిస్తుంటుండగా వాక్య వినికిలోనికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి, దీవించిన నూతన సంవత్సరంలో నూతనంగా ఎదుగుదల కృపా భాగ్యం దయచేయమని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి.